వెల్కమ్ టు కలమ్స్ 100. మైసెల్ఫ్ మణికంఠ. చాలామంది గ్రూప్ 2 ప్రిపరేషన్ ఏ సబ్జెక్ట్తో ప్రారంభించాలి అనేటటువంటి కామన్ డౌట్ అయితే రైజ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు. అంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలా, లేదంటే మెయిన్స్కి ఉన్నటువంటి సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలా అనేసి. వన్ థింగ్, ప్రిలిమ్స్లో మనకి 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, మెయిన్స్కి వచ్చేసరికి 4 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో 4+1 ఎన్విరాన్మెంట్ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంక్లూడింగ్ ఉంది కాబట్టి మొత్తంగా 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అయితే ప్రిలిమ్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి? ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, దెన్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, కరెంట్ అఫైర్స్. అలానే మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటంటే ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, దెన్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ, దెన్ ఎన్విరాన్మెంట్. మొత్తంగా మనకి 10 సబ్జెక్ట్స్ అయితే ఉండడం జరిగింది ప్రత్యేకంగా గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఈ 10 సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి అనే దాని గురించి చాలామందికి డౌట్ ఉంది. ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి అనే దానికంటే ముందు ప్రత్యేకంగా మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్గా ఒక టైం టేబుల్ అనేది మీకు ఉండాల్సిన అవసరం అయితే ఉంది. వన్ థింగ్, మీరు ఫుల్ టైం ప్రిపరేషన్ గ్రూప్ 2కు పెడుతున్నారా, లేదంటే మీరు జాబ్ చేస్తూ గ్రూప్ 2కు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా అనేది మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. అండ్ ఆల్సో ఈ టైం టేబుల్కి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఫుల్ టైమ్గా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి టైం టేబుల్ వేశాను. అలానే జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నటువంటి అభ్యర్థులకు కూడా టైం టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి అనుగుణంగా మీరు ప్రాపర్గా టైం టేబుల్ అనేది వేసుకున్నారు అంటే దానికి అనుగుణంగా రోజుకి ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి అనేది కూడా పెట్టుకోవచ్చు. వన్ థింగ్, చాలా వరకు వేరే ఇన్స్టిట్యూట్స్ ఇచ్చేటటువంటి టైం టేబుల్లో కూడా డైలీ ఒక సబ్జెక్ట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. డైలీ ఒక సబ్జెక్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు మనకి ఇంట్రెస్ట్ పోతుంది అండ్ ఆల్సో బోర్ కూడా కొడుతుంది. కాబట్టి డైలీ షెడ్యూల్లో అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. దీంతో పాటు రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ కూడా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. 2 సబ్జెక్ట్స్ ప్లస్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. ఎందుకు రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ డైలీ పెట్టమంటున్నాను అంటే బికాజ్ ఇది మనకి గ్రూప్ 2లో ఉన్నది, ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఉంది, దెన్ ఆ తర్వాత రిమైనింగ్ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్లో అన్నిట్లో కూడా ఉన్నాయి. ఈవెన్ మనకి ఎఫ్బీఓ కావచ్చు, ఎఫ్ఎస్ఓ కావచ్చు, ఎస్ఐ, కానిస్టేబుల్స్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్, ఈవెన్ యూపీఎస్సీలో కూడా మనకి రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి అట్లీస్ట్ మీరు డైలీ 1 అవర్ లేదంటే 1.5 అవర్ అయినా దీనికి మీ యొక్క టైంని ఖచ్చితంగా కేటాయించండి. సో దీన్ని మనం అంత ఎక్కువగా పట్టించుకోము, బట్ దీన్ని కనుక మీరు ప్రాపర్గా ఈ టైంని యూటిలైజ్ చేసుకున్నారంటే మీరు కేవలం గ్రూప్ 2 ఎగ్జామ్ అని మాత్రమే కాకుండా రిమైనింగ్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా ఒక ధైర్యం అయితే వస్తుంది. సో ఎవ్రీడే మీరు చేయాల్సింది ఏంటంటే రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్కి మాత్రం ఖచ్చితంగా మీ యొక్క టైం టేబుల్ని అయితే మీ టైంని అయితే అలొకేట్ చేయండి. ఎంత టైం అలొకేట్ చేయాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మీకు ఉన్నటువంటి టైం బట్టి. 1 అవర్ లేదంటే 1.5 అవర్, ఇది డైలీ చేయాల్సినటువంటి పని. మరి రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ దేంతో స్టార్ట్ చేయాలి అనేసి ఒక కామన్ డౌట్ అయితే ఉంది. ఇందులో మనకి కరెంట్ అఫైర్స్, ఇండియన్ సొసైటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, అలానే మెయిన్స్కి వచ్చేసరికి ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకానమీ. కామన్గా ఉన్నటువంటి టాపిక్ ఏంటి అంటే అటు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లేదంటే అన్ని సబ్జెక్ట్స్లో కామన్గా ఉన్నటువంటి అంశం ఏంటంటే కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు, అది మంచి విషయమే. కాకపోతే కరెంట్ అఫైర్స్ కంటే ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్లో మనకి కాన్సెప్ట్స్ అలానే ఫౌండేషన్ అనేది ఎంతవరకు ఉన్నది అనే దాన్ని బట్టి మనకి కరెంట్ అఫైర్స్ అనేది కూడా అర్థమవుతుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ని డైలీ ఫాలో అవుతూనే, లైక్ ఈనాడు న్యూస్ పేపర్ మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారు, లేదంటే ది హిందూ పేపర్ని చదువుతూ ఉంటారు. వీటిని మీ యొక్క లేజర్ టైంలో చదువుకోండి, అది ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే
డైలీ న్యూస్ పేపర్ చదవటం వల్ల ఈవెన్ అందులో ఉన్నటువంటి ఎడిటోరియల్స్ని మీరు చదువుతూ దాన్ని కనుక ఫాలో అయ్యారంటే ఈవెన్ గ్రూప్ 1 మెయిన్స్ ఓరియంటేషన్లో కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ముందుకు వెళ్తుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ని ప్రత్యేకంగా డైలీ పిఐబిని చదివేదానికంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు బిగినర్స్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా న్యూస్ పేపర్తో మీ యొక్క డేనైనా లేకపోతే కరెంట్ అఫైర్స్ని దృష్టిలో పెట్టుకొని న్యూస్ పేపర్ని చదవండి. దీనితో పాటు మంత్లీ మ్యాగజైన్ ఏదైనా ఉంటే అది ఫాలో అవ్వండి. రైట్. అలానే పిఐబి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఫాలో అవ్వండి. ఓకే. అండ్ ఆల్సో ఇంకొక అంశం ఏంటంటే ఎక్కువగా కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేసేదానికంటే ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి సిలబస్ మీద ఫోకస్ చేస్తూ దెన్ తర్వాత కరెంట్ అఫైర్స్కి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి. రైట్. ప్రత్యేకంగా ఫస్ట్ ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలంటే మీ అందరికీ బాగా సుపరిచితమైనటువంటి సబ్జెక్ట్ ఇండియన్ పాలిటీ అండ్ ఆల్సో ఇండియన్ హిస్టరీ. ఈ రెండు అంశాల గురించి ఎందుకు స్టార్టింగ్లో చేయమన్నాను అంటే బికాజ్ ఇండియన్ పాలిటీ అనేది మనకి గ్రూప్ 2 మెయిన్స్లో ఉంది. దెన్ ఇండియన్ హిస్టరీ అనేది గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఉంది. ఇది మాత్రమే కాకుండా ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ హిస్టరీ ప్రతి సబ్జెక్ట్ ప్రతి ఎగ్జామ్లో కూడా ఎక్కువగా వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కాబట్టి మీకు తర్వాత వచ్చేటటువంటి ఏ ఎగ్జామ్స్కైనా ఈ రెండు సబ్జెక్ట్స్ చాలా ఎక్కువగా యూజ్ అవుతాయి. సో దట్ మీ యొక్క ప్రిపరేషన్ ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ హిస్టరీతో స్టార్ట్ చేయండి. సో ఎవ్రీడే దీనికి ఒక 2.5 hours లేదంటే 3 hours టైం అలొకేట్ చేయండి. సేమ్ లైక్ ఇండియన్ హిస్టరీ కూడా 2.5 hours లేదంటే 3 hours టైం అలొకేట్ చేయండి. దెన్ మీరు ఈనాడు లేదంటే హిందూ న్యూస్ పేపర్ మోస్ట్లీ 1 hourలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ అంతకంటే ఎక్కువైనా 1 hour లోపే చదివేటట్టు కూడా ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ డైలీ చెప్పినట్టు 1 hour లేదంటే 1.5 hour చదువుకునేటట్టు ప్లాన్ చేయండి. సో ఇలా చేయడం వల్ల మీరు అట్లీస్ట్ ప్రతిరోజు 8 hours అయితే చదవడం జరుగుతుంది. సో ఇలా కన్సిస్టెంట్గా ఎవరైతే ఒక ప్రాపర్ షెడ్యూల్ని ఫాలో అవుతూ చదువుతారో వాళ్ళకి ఫ్యూచర్లో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా గ్రూప్ 2 రిలేటెడ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.